ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు అంటే వాటి యొక్క రాగము, తాళము, పల్లవి అలాంటి వాటి విషయాలకి నేను పోవట్లేదు. వారి యొక్క అనుభూతిని కీర్తనల రూపంలో తెలియజేశారు. ఆ కీర్తనల యొక్క భావము తర్వాత దాని గురించి వ్యాఖ్యానము చేసుకుందాం. ముందుగా వారిని స్మరించుకొని తర్వాత వారి కీర్తనలోకి వెళ్దాం. యత్పాదస్మరణం సమస్త జగతాం సర్వార్థ సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం యత్కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం తం సర్వేషం అనంతమాద్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్. అంటే యత్పాద స్మరణం అంటే ఎవరి పాదపద్మములను స్మరించినంతనే సమస్త జగతాం సర్వార్థ సిద్ధిప్రదం అంటే సర్వశుభములు ఈ జగత్తుకు సమస్త జగత్తుకు సర్వశుభములు చేకూరుచున్నవో యన్నామశ్రవణం ఏ దివ్యాత్మని నామశ్రవణము చేసినంత మాత్రమున యోగుల చిత్తము జ్ఞానప్రదమగుచున్నదో యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం. ఏ దివ్యాత్మని నామశ్రవణం చేసినంత మాత్రమున యోగుల చిత్తము జ్ఞానప్రదమగుచున్నదో యత్ కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం అంటే ఎవని కటాక్ష వీక్షణములు అంటే చూపులు పడుట చేత భవసాగరమును దాటుట జరుగుచున్నదో తం సర్వేషం అనంతమాద్యం అమలం సదాశివేంద్రం భజేత్. తం సర్వేషం అనంతమాద్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్. అట్టి సర్వేశ్వరుడును అనంతమాద్యం అంటే ఆద్యంతములు లేనివాడును అమలం అంటే మలరహితుడు అంటే నిర్మలుడును అగు సదాశివేంద్రం భజేత్. సదాశివ బ్రహ్మేంద్రుడు వారిని భజించుచున్నాను అని మనం ముందుగా వారిని స్మరించుకొని మనం వారి కీర్తనలోకి వెళ్దాం. భజరే గోపాలం మానస భజరే గోపాలం భజరే గోపాలం మానస భజరే గోపాలం భజ గోపాలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం త్రిజగన్మూలం దితిసుతకాలం త్రిజగన్మూలం దితిసుతకాలం భజరే గోపాలం మానస భజరే గోపాలం అంటే గోపాల్ని భజించుతున్నాను. వర్షిప్ గోపాల అంటే మనము దీన్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. భజిత కుచేలం అంటే వర్షిపింగ్ బై కుచేల అంటే కుచేలుడి చేత భజించబడినవాడు. త్రిజగన్మూలం హూ ఈజ్ ద సపోర్టర్ ఆఫ్ ద 3 వరల్డ్స్ అంటే 3 లోకాలకి మూల కారణమైనటువంటి వాడును. దితిసుతకాలం హూ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద డెమన్స్ అంటే ఈ యొక్క దితి కుమారులైనటువంటి వాళ్ళని సంహరించినటువంటి వాడు. అలాంటి శ్రీకృష్ణుడిని మనము భజిద్దాము. ఆగమసారం యోగ విచారం ఆగమసారం యోగ విచారం భోగ శరీరం భువనాధారం భోగ శరీరం భువనాధారం భజరే గోపాలం మానస భజరే గోపాలం. ఆగమసారం
అంటే హూ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్, అంటే ఆగమములు అంటారు కదా, వేదములని ఆగమములు అంటారు అనమాట. ఆ వేదసారమైనటువంటి వాడును, అంటే ఆ వేదాలని మనము ఎందుకు చదువుతామంటే ఆ భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్, ఉనికిని తెలుసుకోవడానికి మనం చదువుకుంటాం అన్నమాట. కాబట్టి ఆ వేదసారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం భజించుకుందాము. ఆగమసారం యోగ విచారం ఈజ్ ది నోన్ త్రో ద యోగా, అంటే వీరు యోగము ద్వారానే తెలియబడతారు. యోగ విచారం. భోగ శరీరం భువనాధారం హూస్ బాడీ ఈజ్ బ్లిస్, అంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడు అనమాట. భువనాధారం హూ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ భువనము అంటే ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క భూమండలానికి ఆధారభూతుడైనటువంటి వాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మని మనము భజిద్దాము. తర్వాత కథన కుటారం కలుష విదూరం, కథన కుటారం కలుష విదూరం మదన కుమారం మధు సంహారం, మదన కుమారం మధు సంహారం భజరే గోపాలం మానస, భజరే గోపాలం. కథన కుటారం హూ ఈజ్ ది యాక్స్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ఆల్ మిజరీస్, అంటే మనలో ఉన్నటువంటి సర్వ దుఃఖాలని, ఆ దుఃఖ కారణాలని తొలగించేటువంటి వాడు. కలుష విదూరం హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలని తొలగించేటువంటి వాడు. మదన కుమారం మధు సంహారం హూస్ సన్ ఈజ్ ద కుపిడ్ అండ్ హూ డిస్ట్రాయిడ్ మధు ద డెమన్, అంటే రాక్షసుడైనటువంటి మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుందాము, భజించుకుందాము, స్మరించుకుందాము, భజించుకుందాము. నతమందారం నందకిశోరం, నతమందారం నందకిశోరం అతచాణూరం హంసవిహారం, అతచాణూరం హంసవిహారం భజరే గోపాలం మానస, భజరే గోపాలం. నతమందారం హూ ఈజ్ ద డివైన్ ట్రీ ఆఫ్ హిజ్ డివోటీస్, అంటే వారి యొక్క భక్తులకి వారు ఒక కల్పవృక్షము లాంటి వారు అన్నమాట. తర్వాత నందకిశోరం ఈజ్ ది డార్లింగ్ ఆఫ్ ది నంద, అంటే యొక్క నందుడి కుమారుడు కదా ఆయన, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వాడు. ఈజ్ ది డార్లింగ్ ఆఫ్ ద నంద, యశోదానందుల కుమారుడు కదా ఇతను, వాళ్ళ చేత పెంచబడ్డవాడు కదా. హతచాణూరం అంటే హూ డిస్ట్రాయిడ్ డెమన్ చానూర, అంటే చానూరుణ్ణి సంహరించినటువంటి వాడు. హంస విహారం హూ ఎంజాయ్స్ బ్లిస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వైజ్, అంటే జ్ఞానుల యొక్క జేయమైనటువంటి వాడు, వాళ్ళ యొక్క ఆనందానికి జేయమైనటువంటి వాడు. తర్వాత పరమహంస పరమహంస హతచాణూరం హంసవిహారం, నతమందారం నందకిశోరం హతచాణూరం హంసవిహారం, అంటే ఈ యొక్క పరమహంసల మధ్య విహరించువాడగు గోపాల్ని భజింపుము అని ఇక్కడ వారు చెప్తున్నారన్నమాట. కాబట్టి
మనకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఎవరంటే యొక్క నందుని కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆనందం అంటేనే ఆ నందుని కుమారుని అయినటువంటి ఆ కృష్ణుడిని భజించినప్పుడే మనం ఆనందాన్ని పొందగలము అని ఇక్కడ వీరు తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత మనం ఇంకో కీర్తన తీసుకున్నట్టయితే మనము అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తారనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా విష్ణువుతోటి, ఆ యొక్క భగవంతుడితోటి పరివ్యాప్తమై ఉంది. ఆ విష్ణువు అంటేనే వ్యాపక స్వరూపుడు అని చెప్తారనమాట. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో కూడా మనకేముంటుందంటే ఫస్ట్ మంత్రమే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతాత్మ భూతకుద్భావ భూతాత్మ భూత భావన అని చెప్తారనమాట. కాబట్టి ఈ విశ్వం మొత్తం కూడా విష్ణువుతోటే, ఆ యొక్క భగవంతుడితోటే పరివ్యాప్తమై ఉంది. కానీ మనము ఈ జీవులు, ఈ యొక్క దాన్ని ఏమంటారు, మనుషులు, పక్షులు, పశువులు, కీటకాలు, ఇవన్నీ కూడా మనము భిన్న దృష్టితో చూస్తున్నాము. కానీ అసలు ఇక్కడ ఇలాంటిది ఏమీ భిన్నం లేదు. సర్వత్రా ఉన్నది కూడా ఆ యొక్క బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్. కాబట్టి మనకి ఎందుకు మరి ఆ విధంగా మనకి దర్శించలేకపోతున్నాము అని అంటే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అని ఉపనిషత్తు చెప్పుద్ది అనమాట. అంటే మన దృష్టిని ఎప్పుడైతే జ్ఞానమయం చేసుకుంటామో అప్పుడు బ్రహ్మమయంగా మనకు కనపడుద్ది అంటారు అనమాట. కాబట్టి మనం ఏదో తిరణాల్లో ఇప్పుడు ఎర్ర కళ్ళద్దాలు, పచ్చ కళ్ళద్దాలు, ఆకుపచ్చ కళ్ళద్దాలు ఇలాంటి ఎలా ఉంటాయో ఈ యొక్క జ్ఞానం అనే కళ్ళద్దాలను మనం పెట్టుకొని మనం సృష్టిని దర్శించినప్పుడు, అంటే మనం ఇప్పుడు ద్వైతంలో ఉండి అద్వైతాన్ని స్థితిని మనం దర్శించాలనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం కూడా అద్వైత స్వరూపంగా ప్రకాశిస్తామో అప్పుడే మనము ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించగలుగుతాము, ఆ బ్రహ్మముని దర్శించగలుగుతాము. లేకపోతే మనం దర్శించలేము. అసలు ఇక్కడ జీవుడు అనేటువంటిది లేనే లేదు. అది మన యొక్క అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల మనం ఆ విధంగా దర్శిస్తున్నామని దానికి వారు సాక్ష్యంగా ఈ కీర్తన ఇచ్చారనమాట. తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం యద్వత్తో యే చంద్రద్వీత్వం యద్వత్తో యే చంద్రద్వీత్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం. సచ్ ఈజ్ ద జీవ హుడ్ ఇన్ బ్రహ్మన్, అంటే బ్రహ్మంలో జీవుడు ఈ విధంగా ఉన్నాడు. లైక్ దట్ ఈజ్ ది ఇండివిజువాలిటీ ఇన్ బ్రహ్మన్, అంటే ఆ యొక్క బ్రహ్మములో ఈ యొక్క జీవుడు ఈ విధంగా మనకి గోచరిస్తున్నాడు. ఏ విధంగా? యద్వత్తో యే చంద్రద్వీత్వం, జస్ట్ లైక్ వన్ సీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్ ఇన్ వాటర్, రాంగ్ పర్సీవ్స్ దట్ దేర్ ఆర్ టూ మూన్స్. అంటే మనం ఒక నీళ్ళల్లో ఒక లేక్, అంటే ఒక నీటి కొలంలో చూసినట్లయితే రాత్రిపూట మనకి అందులో చంద్రుడు కనపడతా ఉంటాడు అనమాట. అంటే పైన ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడే నీటి కొలంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈ జీవుడు కూడా ఆ బ్రహ్మంలో ఆ విధంగా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. యద్వన్ముకురే ప్రతిబింబత్వం, అంటే జస్ట్ లైక్ వన్ సీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్. అంటే మనము మన యొక్క ఇంట్లో మిర్రర్లో, అద్దంలో మనం ఫేస్ని మనము బయటికి వెళ్ళేటప్పుడు, తలకాయ దూకునేటప్పుడు, తయారయ్యేటప్పుడు ఏ విధంగా మనం చూసినప్పుడు మన ప్రతిబింబమే మనకి ఆ మిర్రర్లో కనపడుతుందో అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మంలో ఈ జీవుడు కనపడుతున్నాడు అని చెప్తున్నారు అన్నమాట.
యద్వత్తో ఏ చంద్రద్వే త్వం యద్వన్ముకురే ప్రతిబింబత్వం తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం స్థానౌ యద్వన్నరరూపత్వం స్థానౌ యద్వన్నరరూపత్వం భానుకరే యద్వత్తో యత్వం భానుకరే యద్వత్తో యత్వం తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం. అంటే స్థాణో యద్వన్ నరరూపత్వం అంటే జస్ట్ లైక్ ద పోస్ట్ ఈజ్ మిస్టేకెన్ టు బి ది థీఫ్. అంటే ఇప్పుడు మన కాంపౌండ్ బయట ఒక చెట్టు ఉందనుకోండి, ఏ వేప చెట్టు ఏదో రావి చెట్టు ఏదో సంథింగ్ ఒక ట్రీ. ఆ ట్రీని మన కాంపౌండ్ వాల్ కంటే ఒక అడుగు పైన నరికేసాం. నరికినప్పుడు మనము రాత్రిపూట ఎప్పుడైనా మనం బయటికి వచ్చినప్పుడు ఆ గోడ మీద నుంచి మనం అట్లా చూసినప్పుడు ఎవరో దొంగ మన వైపు చూస్తున్నట్టు ఏదో అని మనకు అలా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనకు ఆ చీకటి వల్ల రే చీకటి ఏదో అంటారు కదా, అంటే కొద్దిగా వెలుగు లైటు అంటే వెలుగు చీకటి కలిసి ఉన్నటువంటి అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆ యొక్క పూర్తి వెలుగులో అయితే దాన్ని కొయ్యలాగే చూస్తాము. కానీ ఆ యొక్క ఆ చీకటిలో మనం ఏమనుకుంటామంటే ఎవరో మన అబ్జర్వ్ చేస్తున్నారు, దొంగ మన ఇంటికెళ్ళి చూస్తున్నాడు అన్నట్లు మనం భావిస్తాం అన్నమాట. స్థాణౌ యద్వన్నరరూపత్వం భానుకరే యద్వత్తో యత్వం భానుకరే యద్వత్తో యత్వం. జస్ట్ లైక్ one seeing the mirage wrongly thinks that there is water. అంటే మనం ఈ యొక్క ఎండమావిలో నీరు ఉన్నది అని ఎలా భ్రమపడుతున్నామో అలాగే ఈ బ్రహ్మంలో ఈ జీవుడు ఉన్నాడు అని మనం భ్రమపడుతున్నాం అనమాట. ఉన్నది మొత్తం కూడా బ్రహ్మమే, సమస్తం బ్రహ్మమయం జగత్, సమస్తం భగవన్మయము, సమస్తం విష్ణుమయము. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే షుప్తౌ యద్వాత్ రజతమయత్వం షుప్తౌ యద్వాత్ రజతమయత్వం రజ్జౌ యద్వాత్ పణిదేహత్వం రజ్జౌ యద్వాత్ పణిదేహత్వం. అంటే షుప్తౌ యద్వో రజతమయత్వం అంటే షుప్తం అంటే ఈ యొక్క వాగులోని ఇసుక, మనం ఏరు దగ్గర కానీ గోదావరి అలాంటి నది దగ్గర కానీ ఆ ఇసుకలోకి వెళ్ళినప్పుడు అందులో ఈ యొక్క ఆల్చిప్ప కౌచిప్ప అంటారు కదా, దాన్ని ఎండలో మనం చూసినప్పుడు అది వెండిలాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. కానీ మనం దగ్గరికి వెళ్ళి దాని చేతిలోకి తీసుకొని పరిశీలించినప్పుడు అది ఆల్చిప్ప లేకపోతే కౌచిప్ప అని మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట, గుర్తిస్తాం. కానీ మనకి మామూలుగా దూరం నుంచి చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, అది వెండి ఏమో అని వెండిలాగా మెరుస్తుంది, వెండేమో అనేటువంటి భ్రమకి లోన్ అవుతాం అనమాట, ఇల్యూషన్. ఆ ఇల్యూషన్లో ఉంటాం అనమాట. తర్వాత రజ్జౌ యద్వత్ పణిదేహత్వం అంటే ఈ యొక్క మనకిప్పుడు ఈ ట్యాప్స్ ఇవన్నీ వచ్చాయి, బోర్లు ఇవన్నీ. ఒకప్పుడు ఏంటంటే ఇంటి వెనకాల నూతి అంటే బావి ఉండేదన్నమాట. ఆ బావి దగ్గర మనము నైటు 6-7 కొద్దిగా చీకటి పడి పూర్తి చీకటి పడకముందు, పూర్తిగా పగలు పోకముందు మనం వెళ్తూ ఉంటే మన కాలికి ఏదన్నా మెత్తగా తగిలిందనుకోండి, మనం ఏమనుకుంటాము, అయ్యో ఏదో కాలికి పాము ఏదో తగిలింది అనుకుంటాం అనమాట. అదే అనమాట ఇక్కడ చెప్పేది. రజ్జౌ యద్వత్ పణిదేహత్వం. పణి అంటే పాము, రజ్జం అంటే తాడు. ఈ యొక్క మనకి తగిలింది మనకి యాక్చువల్లీ అక్కడ ఒక మెత్తగా తగిలినప్పుడు పాము అని భ్రమపడతాం అనమాట. మరి మనము ఒక టార్చి లైటో లేకపోతే ఏదన్నా తీసుకొచ్చి మనం చూసినప్పుడు అక్కడ అయ్యో అది పాము కాదు తాడు అంటే, లేకపోతే మనం పాము అనే భ్రమలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అయ్యో నాకు కుట్టిందోమో పాయిజన్ ఎక్కిందోమో అనేటువంటి ఒక భయము, ఒక చెమట, ఒక నాలిక పిడిచకట్టకపోవడం,
ఇలాంటిదన్నీ జరుగుతాయన్నమాట. ఎప్పుడైతే మనం దాని యథార్థ స్వరూపాన్ని మనం గుర్తించామో, అంటే అది మనం టార్చ్ లైట్ ఏదో సెల్ లైట్ ఆన్ చేస్తాం చూసినప్పుడు, అప్పుడు అది అది పాము కాదు తాడు అన్నప్పుడు మనకి ఆ భయం పోతుంది. తర్వాత ఈ స్వెట్టింగ్ అంటే మనకి ఆ చెమటలు పట్టడము, లేకపోతే నాలుక పిడచగట్టడం, ఇవన్నీ కూడా మనకి లేకుండా పోతాయి అన్నమాట. అంటే యథార్థాన్ని దర్శించినప్పుడు. కాబట్టి మనం ఈ యొక్క ద్వంద్వాల్ని, ఈ సృష్టిలో ద్వంద్వాల్ని, డ్యుయాలిటీస్ని దర్శించినప్పుడు ఈ యొక్క మనకి భయము అనేటువంటిది వస్తుందన్నమాట. ద్వితీయం భయం భవతి అంటారనమాట. అంటే రెండోది ఉన్నప్పుడే మనకి భయం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అద్వైతము అందట్లో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, ఆ బ్రహ్మాన్ని మనం దర్శించినట్టయితే భయము భీతి అనేటువంటిది ఉండదు అని చెప్తారనమాట. పరమహంస గురు నాద్వయ విద్యా వణితాదీకృత మాయా విద్యా. షుప్తౌ యద్వత్ రజతమయత్వం, అంటే జస్ట్ లైక్ ద సిల్వర్ ఇన్ ద మదర్ ఆఫ్ పెరల్, అంటే ముచ్చపు చెప్పలో మనం వెండిని చూసినట్టు. తర్వాత రజ్జౌ యద్వత్ పణిదేహత్వం, జస్ట్ లైక్ ది రోప్ ఈజ్ మిస్టేకెన్ టు బి ది స్నేక్, అంటే ఆ యొక్క తాడిని మనము పాముగా భావించడం అనమాట. దిస్ ఈజ్ ద జీవాహుడ్ ఇన్ బ్రహ్మన్, అదే జీవాహుడ్ అంటే ఆ యొక్క జీవత్వం అనేటువంటిది ఆ బ్రహ్మంలో మనం దర్శిస్తున్నాము అని చెప్తున్నారు. తర్వాత పరమహంస గురునాద్వయ విద్య, ద నాలెడ్జ్ ఆఫ్ వన్నెస్ ఇంపార్టెడ్ బై ది గ్రేట్ సేజెస్, అంటే ఈ యొక్క గొప్ప మహాత్ములు, ఋషులు, యోగులు ఎవరైతే దాన్ని దర్శించారో ఈ యొక్క అద్వైత జ్ఞానాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే వణితాధికృతి మాయా విద్య, అంటే డిస్పెల్